నమస్తే, వెల్కమ్ టు పృథ్వీ. సో మనం ఈరోజు మరి బంజారాలో ఉన్నాం. సో ఇక్కడికి రావడానికి గల కారణం మరి ఇక్కడ గ్రామస్తులపైన ప్రేమతో మరి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పుట్టి పెరిగిన ఊరిని ఏ విధంగానైనా అభివృద్ధి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి సర్పంచ్గా ఎదిగినటువంటి మన దారావత్ చిరంజీవి గారు మనతో ఉన్నారు. సో తన మాటల్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్కారం మేడం. సో మీ గురించి చాలా విన్నాము. సో మీ మాటల్లో కూడా మీ గురించి మరికొంచెం అంతా విందాం అనుకుంటున్నాం. సో మా ప్రేక్షకులకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నా పేరు చిరంజీవి ధరావత్, బంజర గ్రామ పంచాయతీ, దేవరపల్లి మండలం, జనగాం జిల్లా. సో నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున మా గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు నన్ను. వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. మరియు వాళ్ళకి ఈ 5 సంవత్సరాలు అన్ని విధాలుగా రుణపడి ఉంటానని మీ టీవీ తరఫున, పృథ్వీ టీవీ తరఫున హామీ ఇస్తున్నాను. సో సూపర్ సార్, వండర్ఫుల్. సో సార్ మెయిన్గా నాకు ఒకటే థాట్ సార్. సో మీరు బీటెక్ చదువుకున్నారని విన్నాను నేను. ఓకే. సో మరి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉద్యోగాలను పరుగులెడుతుంటారు. సో మీరు ఉద్యోగానికి పరిగెత్తకుండా మీరు పుట్టిన పెరిగిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సర్పంచ్గా రావడానికి గల కారణాలు ఏంటి? సో నాది బీటెక్ అయిపోయిన తర్వాత బిజినెస్ ఫీల్డ్లో మేడం నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాను, ఇక్కడనే ఈ మండలంలోనే. సో అందువల్ల నేను సర్వీస్ చేస్తున్నాను. వచ్చినప్పటి నుండి గత 8-10 ఇయర్స్ నుండి సర్వీస్ చేస్తున్నాను. సో ఇప్పటికి కూడా సర్వీస్ అనే ఫీల్డ్ ఎంచుకొని ఏ విధంగా అయినా సరే, సో చిన్నప్పుడు నేర్చుకున్నాం, సర్వీస్ ఫీల్డ్కి మించింది ఏది లేదు కాబట్టి సో ప్రజలకు దగ్గరలో ఉండి సేవ చేయాలనే గట్టి సంకల్పంతో, దృఢ సంకల్పంతో ప్రజలకు దగ్గరగా సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను మేడం. సో పోటీ చేస్తూ ఉంటారు, మేబీ సర్పంచ్ ఎన్నికలు అంటే పోటీ చేస్తూనే ఉంటారు. ఎస్ మ్యామ్. సో మరి మీరు మెజారిటీ ఎక్కువగా వచ్చిందా? మరి చాలా మంది ఇక్కడ అంటే కామన్ గా అయితే మనం చాలా చూస్తున్నాము ఇప్పుడు వీడియోస్ లో ఏంటంటే సర్పంచ్ గా గెలవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. సో మీరు అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా, లేకుంటే మీకు ప్రజాబలం ఎక్కువగా ఉందా? సో నాకు సర్పంచ్ ఎలక్షన్ల కంటే ముందు అంటే డిసెంబర్ 3, 5 వరకు కూడా నేను వద్దని అనుకున్నాను. సో ప్రజల గట్టి నమ్మకంతో వాళ్ళే ముందుండి నడిపించారు. సో నేను ఒక ఎన్పీతో కూడా రాలేదు, వచ్చింది కూడా నా దగ్గర ఒక ఎన్పీ కూడా లేదు. సో ప్రజల బలంతోనే గెలిచినాను. సో వాళ్ళ సహకారంతోనే వాళ్ళే దగ్గరుండి గెలిపించి అన్ని విధాలుగా. సో నాతో పాటు ఇంకా 3 నిలబడా కూడా నన్నే ఎంచుకొని నన్నే గెలిపించారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో వండర్ఫుల్ సార్. ఇప్పటి వరకు అంటే మీరు గెలవడానికి గల ఏమైనా హామీలు ఇచ్చారా ప్రజలకి? అంటే ఇలాంటి పనులు నేను చేస్తాను, నన్ను గెలిపించండి అని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు హామీ ఇస్తుంటారు. సో అలా మీరు ఏమైనా ప్రజలకు హామీ ఇచ్చి అవి ఏమైనా తీర్చారా, ఇంకా తీర్చే పొజిషన్లోనే ఉన్నారా? సో చాలామంది అడుగుతూ ఉంటారు, అడిగినారు కూడా, సర్పంచ్గా నిలబడ్డావు కదా, ఏ దేవుళ్ళని మొక్కున్నావా, అక్కడ మొక్కున్నావు అంటే ఎవరిని మొక్కలేదు, మిమ్మల్ని మొక్కుకున్నాను. మీతో ఒక 2 హామీలు తీసుకుంటాను. సో ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా 2 హామీలు ఇచ్చాను వాళ్ళకు. దాంట్లో ఒకటి ఆల్రెడీ అమలు చేయడం జరిగింది. అది ఏంటంటే ఊర్లో మద్యపాన నిషేధం అనుకున్నాను. సో అది నా సొంత నిర్ణయం కాదు, ప్రజాబలంతోనే. అది కూడా ఒక 400 ఊర్లో ఉన్న జనాభా మొత్తం అన్ని విధాలుగా వాళ్ళ పేరు, మొబైల్ నెంబరు, సంతకాల సేకరణతో జరిగింది. సో అది అమలు చేయడం జరిగింది. ఈ ఫిబ్రవరి 10 నుండి ఇప్పుడు అది బంద్ అయిపోయింది. సెకండ్ వచ్చేసి మహిళా సంఘాలతో ఉపయోగం ఏంటి, నష్టం ఏంటి అనేది వివరిస్తూ ఉన్నాను. సో అది కూడా సాధించే దిశలో ప్రయత్నాలు చేస్తున్నాను మేడం. వండర్ఫుల్ సార్, సూపర్. బంజర గ్రామం అనేది ఎక్కువగా ఆర్థికంగా వ్యవసాయ రంగానికి ఆధారపడి ఉంది కాబట్టి మొదటగా ఏదైనా నేను చేయాలంటే నేనే చేసి చూపించాలి అనుకుంటున్నాను. సో మొదటిసారిగా ఇప్పుడు ఈ సీజన్కి దాదాపుగా ఒక 2000 మునగ చెట్లు సాగు చేయడం జరుగుతుంది. ఒక 3 ఎకరాల్లో సాగు చేసి దానికి లాభదాయకమా నష్టం అనేది వాళ్ళకు వివరించి అందరికీ ఏదో ఒక రకంగా ఉపాధిని పెద్దగా కల్పించి కమర్షియల్గా వాళ్ళు కూడా వ్యవసాయంలోనే అనేది నేను మా నాన్నలు మా తాతలు లాంటివి వింటూ ఉన్నాను. సో లాభం లేదు అంటున్నారు. సో ఆ లాభసాటి వ్యవసాయాన్ని చూపించే దిశలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను మేడం. సో కమర్షియల్ పంటల వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఎంచుకోమంటున్నాను. గవర్నమెంట్ నుండి వచ్చే సబ్సిడీలు ఎవ్రీథింగ్, సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మనకు వచ్చే సబ్సిడీ అన్నీ కూడా వివరించడం జరుగుతుంది. సో లాస్ట్ టైం ఫిబ్రవరి 24 నాడు గ్రామసభ పెట్టడం జరిగింది. దాంట్లో అన్ని శాఖల అధికారులను పిలిపించి వాళ్ళ చేతనే చెప్పించడం కూడా జరిగింది. సో కొంచెం మోటివేట్ అవుతున్నారు. సో మారడానికి వాళ్ళు తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. రేపు కూడా గ్రామసభ ఉంది పెద్ద ఎత్తున కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభ పెద్ద ఎత్తున ఉంది కాబట్టి చాలా వరకు అన్ని డిపార్ట్మెంట్
వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా వాళ్ళు తెలుసుకోవడానికి మార్గాలు ఉన్నాయి, వాళ్ళ అభివృద్ధి చెందడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. సో ప్రతిదీ గ్రామ పంచాయతీ నుండి జరుగుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా నమ్మకంగా ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో అందులో నా మీద నమ్మకం, వాళ్ళపైన నాకు నమ్మకంతో ఇద్దరు మ్యూచువల్ బాండింగ్లో నడుస్తున్నాము. అభివృద్ధి పథంలో నడుస్తాము అని అనుకుంటున్నాము. సో ఏదైనా కూడా సాధించే దిశలోనే ప్రయత్నాలు చేస్తున్నాం. ఆఫ్టర్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓకే. మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉండడానికి గల కారణం? సో మనం చదువుకున్నాం కాబట్టి పార్టీతో సంబంధం లేకుండా అభివృద్ధిని ఎలా చేయాలి, ప్రజల నుండి మనం ఎలాంటి మార్పు కోరాలి, వాళ్ళలో మార్పు ఎలా తీస్తే అభివృద్ధి వస్తుందనే చిన్న మనకు అది సబ్జెక్ట్ తెలుసు కాబట్టి సో పార్టీ మారకపోవడానికి అదొక కారణమని నేను అనుకుంటున్నాను. అంటే ఫ్యూచర్లో ఎవరైనా ఫోర్స్ వల్ల కానీ లేకపోతే అంటే ఇప్పుడున్న అంటే సో ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా సార్ ఆల్రెడీ ఫిక్స్డ్ గా ఉన్నారు. సో నేను పార్టీ మారను, మారే అవకాశాలు డెఫినెట్లీ గా బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను. తన యొక్క ఏ విధంగా అయితే తాను ప్రజలతోటి బీఆర్ఎస్ పార్టీలో ఎన్నుకోబడ్డాడో సో అదే ప్రోద్బలంతో వాళ్ళకి పనిచేస్తున్నానని చెప్పేసి చెప్తున్నారు సార్. ఎస్ మ్యామ్. ఓకే సార్, నా ఇంకొకటి సార్. సో ఇప్పుడు చాలా వరకు చాలా గ్రీనరీ ఉంది ఏరియాలో. సో ఈ అంటే ఇంకా ఊర్లలో గ్రీనరీ అనేది ఎందుకు ఆలోచన వచ్చింది? ఇంకా గ్రీనరీ ఉండాలి, ఆల్రెడీ విలేజెస్ అంటేనే గ్రీనరీ కదా. సో మళ్ళీ గ్రీనరీ అనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే పల్లె అంటే ప్రకృతి వనం లాగా ఉండాలి. సో ఇంకా ముందుకు సాగించాలి. ఇంకా జనాలకి ఊరు అనేది గుర్తుంచేలాగా ప్రతి ఒక్కరు ఇప్పుడు మైగ్రేట్ అయినారు వేరే వేరే గ్రామాలలో ఉపాధి రీత్యా. సో నెక్స్ట్ వచ్చేది టెక్నాలజీ వస్తుంది కాబట్టి అక్కడ మన వాళ్ళు పోయిన వాళ్ళు నిలబడడం చాలా కష్టం. కాబట్టి ఇక్కడ కొంచెం అందంగా కనిపించేటట్టు, ప్రకృతిని సృష్టించేటట్టు, సో లాభదాయకంగా అన్ని సృష్టిస్తే వాళ్ళు కూడా వచ్చి మనకు దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించే విధంగా వాళ్ళ శక్తి, వాళ్ళ శ్రామిక శక్తి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే ఈ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వాలు రెండు, ఇప్పుడు మీరు ఎంచుకున్న ప్రభుత్వము మనకు స్టేట్ లో ఉన్న ప్రభుత్వం వేరు. సో మీకు ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయాలనే మీకు ఫండ్స్ కావాలి, ఎవరి పాకెట్ నుంచి అయితే ఎవరు పెట్టలేదు. సో మీకు ఆ ఫండ్స్ అనేవి వస్తున్నాయా? ఇప్పుడు నేను వచ్చి 3 months కంప్లీట్ అయిపోయింది, 4th month రన్నింగ్ కాబట్టి ఈజీఎస్ కింద వచ్చినాయి. ఇప్పుడు మన సెంట్రల్ నుండి ఏమొస్తాయి, స్టేట్ నుండి ఏమొస్తాయో వచ్చేటి ఏది ఆగదు, అది మనకు తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి దాంట్లో ఎవరైనా సరే అపోహ అనేది ఉండకూడదు, అసలు అపోహతో బతకకూడదు. సో మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి సిడిఎఫ్ ఫండ్ ఏంది, ఎస్డిఎఫ్ ఫండ్ ఏంది, ఈజీఎస్ ఫండ్, సెంట్రల్ ఫండ్ ఏంది, ఇప్పటి వరకు జీపీలో జమైన డబ్బులు ఎక్కడి అనేది మనకు కొంచెం అవగాహన ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంతవరకు అవసరం అంటే మిగతా మా పార్టీ వాళ్ళు ఉన్నాము. సో కాంగ్రెస్ పార్టీ ఉంది, నేను బీఆర్ఎస్ పార్టీ. సో ఇద్దరం ఏదైనా కావాలి ఊరు జనం కోసం అంటే ఇద్దరం కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా వాళ్ళు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాను మేడం. సో ఈ విధంగా మాకు అలాంటి ఆటంకాలు ఏం లేదు. మాకు చిన్న జీపే కాబట్టి కలిసికట్టుగా పనిచేయడానికి వాళ్ళు నన్ను సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే. సో నా తోటి సర్పంచ్లందరికీ చిన్న విజ్ఞప్తి చెప్పాలనుకున్నది ఏంటంటే, సో తొందరపడి వర్కులు చేయకండి, సో ఫినాన్షియల్గా నష్టపోకండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తూ పనులు చేయండి. ఎవరెవరో ఎన్ని నిందలేసినా ఆపోజిట్ పార్టీ కానీ మన వాళ్ళైనా కానీ ఏదైనా సరే, సో ఒక ప్లాన్ ప్రకారం, ఒక ఆలోచన ప్రకారం మీ ఫినాన్షియల్ బడ్జెట్ని సెట్ చేసుకుంటూ నడిపించగలరు. ఎందుకంటే గతంలో నేను చాలా పేపర్లో చదివినాను, నాకు తెలిసిన ఏరియాలో కూడా చాలామంది సర్పంచ్లు ఆర్థికంగా ఇబ్బంది పడి పురుగుల మందు తాగి ఉరి వేసుకొని రోడ్ యాక్సిడెంట్లో ఈ విధంగా ఎన్నో విధాలుగా మానసికంగా కృంగిపోయి ఏ విధంగా చనిపోతున్నారో కూడా వాళ్ళకి తెలియకుండా చనిపోతున్నారు. కాబట్టి దయచేసి నాతోటి ఈ సంవత్సరం ఈ పీరియడ్లో సర్పంచ్గా ఉన్న నా మిత్రులందరికీ దయచేసి ఇది ఒకటి మాత్రం మీరు అబ్జర్వ్ చేసి ఫినాన్షియల్ ప్లాన్ ప్రకారం ప్లాన్ చేసుకోండి. ఎక్కువగా డబ్బులు పెట్టి ఏదో పేరు కోసం మాత్రం ఫ్యామిలీని ఇబ్బంది రోడ్డు పాలు చేయకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా పృథ్వీ టీవీ కోసం కేటాయించి మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.